పక్షపాత్ర పోషిస్తున్న బీజేపీ కావచ్చు. ఈ రెండూ కూడా కేసీఆర్ విధానాలని, బీఆర్ఎస్ అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని నియంత ధోరణి అనేటువంటి విమర్శల తరహాలో చాలా ఘాటుగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతిపక్షం చాలా బలపడింది కేసీఆర్ పైన. కేసీఆర్ అనుసరించినటువంటి విధానాలన్నీ కూడా ఫెయిల్ అయినాయని వీళ్ళు చెప్తున్నారు. ఎలా సక్సెస్ అనే దాన్ని మనం జస్టిఫై చేయగలుగుతాం? అంటే మన ఇండియా పరిస్థితులు మనం చూస్తే ఇక్కడ మనం డెమోక్రటిక్ పద్ధతిలో పనిచేస్తే రియల్గా మనకు కావాల్సిన రిజల్ట్స్ రావు. ఎందుకంటే 100 వాయిస్లు, 100 ఒపీనియన్లు, 100 డైరెక్షన్లు, ఎవరో ఒకళ్ళు దాన్ని ఫామ్ హ్యాండ్తో దే హ్యావ్ టు పుట్ దేర్ ఫుట్ డౌన్, అప్పుడే ఇది అవుద్ది. అటువంటి వాళ్ళని మనం నియంతాన్ని స్టాంప్ వేస్తాం. ఎక్కడైనా కూడా ఒక గోల్ని మీరు అచీవ్ చేయాలనుకున్నప్పుడు, దాన్ని ఫుల్ఫిల్ చేయాలనుకున్నప్పుడు చాలా గట్టిగా మీరు ప్రయత్నించాల్సిన అవసరం ఉంటుంది. అది అచీవ్ చేసినప్పుడు అప్పుడు రియలైజ్ అవుతాం. బట్ ఆ ప్రాసెస్లో ఆయనకి రకరకాల ట్యాగ్లు ఇస్తూ ఉంటారు. ఇక్కడ తెలంగాణ డెవలప్మెంట్ మోడల్ ఎంత సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వడానికి కారణం కేసీఆర్ గారి కమిట్మెంటు, ఆ డిటర్మినేషన్, ఆయన విజన్. అందులో దెర్ ఇస్ నో డౌట్. ఆయన సింగిల్ హ్యాండెడ్గా ఇది డ్రైవ్ చేశారు. ప్రజలు కూడా ఆయనకి పూర్తి సహకారం ఇచ్చారు. దానివల్ల ఈరోజు తెలంగాణ అన్ని సూచనల్లో, ముఖ్యమైనటువంటి సూచనలు, అభివృద్ధి సూచనలో కానీ, ఆర్థిక సూచనలో కానీ చాలా పైకి వచ్చింది. ఇప్పుడు 20 సంవత్సరాల క్రితం తెలంగాణ, 2010కి ఉన్నటువంటి తెలంగాణ, ఇప్పుడు 2023లో ఉన్నటువంటి తెలంగాణ మీరు కంపేర్ చేసి చూసుకోండి. వెదర్ ఇట్స్ జీడీఎంలో కానివ్వండి, ఇండస్ట్రియల్ గ్రోత్లో కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ జనరేషన్లో కానివ్వండి, ఇరిగేషన్ పొటెన్షియల్లో కానివ్వండి, ఇండస్ట్రియలైజేషన్ కానివ్వండి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానివ్వండి, అర్బనైజేషన్ కానివ్వండి, ఈవెన్ ఎలక్ట్రిసిటీ, పవర్, అన్ని రంగాల్లో, ఏదో ఒక రంగానికి కాదు, అన్ని రంగాల్లో దే మేడ్ దేర్ మార్క్. ఒక ఇంటర్నేషనల్గా మేబీ దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రాజెక్ట్, కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అటువంటి మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా 3.5 సంవత్సరాల్లో వాళ్ళు కంప్లీట్ చేశారు. వాళ్ళ టార్గెట్ నిర్వహిస్తున్నారు. అండ్ 24 గంటలు క్వాలిటేటివ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. రైతుల జీవితాల్లో ముఖ్యంగా ఎన్నో రిఫార్మ్స్ వాళ్ళు తీసుకొచ్చారు. భారతదేశంలోనే ఎక్కడ ఇంప్లిమెంట్ అయినటువంటి అనేక కొత్త విధానాలని, కొత్త స్కీమ్స్ని ఇక్కడ వాళ్ళు ప్రవేశపెట్టారు. ఈరోజు అది దేశానికే ఒక రోల్ మోడల్గా తయారైందని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ రైతు బంధు కానివ్వండి, అది రైతు బీమా కానివ్వండి, దళిత బంధు స్కీమ్ కానివ్వండి, రైతులకి 24 అవర్స్ ఫ్రీ విద్యుత్ శక్తి కానివ్వండి, మిగతా కేటగిరీ పీపుల్, ముస్లిమ్స్ కానీ, బడుగు బలహీన వర్గాలకి, వాళ్ళకి ఎన్నో రకాల స్కీమ్స్ వాళ్ళు తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎన్నో గురుకులాలు స్థాపించారు. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఫార్మ్స్. తర్వాత రైతులకి వాళ్ళు పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి ఇమీడియట్గా వారం రోజులు వాళ్ళకి డబ్బులు ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. రైతు సెంటర్స్ వాళ్ళు పెట్టారు. ప్రతి గ్రామంలో రైతు సొసైటీని పెట్టారు. అది ఒక మేజర్ నెట్వర్క్ అయిపోయింది. కోఆపరేటివ్ సెక్టార్ నెట్వర్క్ లాగా తయారైపోయింది. సో రైతులకి ఇప్పుడు అన్ని రకాలుగా చేయూతగా కేసీఆర్ గారు ఉన్నారు. అందుకే ఇది ఈ రైతులను దృష్టిలో పెట్టుకున్నటువంటి చేసిన డెవలప్మెంటు. ఈ బ్యాక్డ్రాప్తో దేశంలో కూడా రైతాంగం ఎన్నో సమస్యలని ఫేస్ చేస్తుంది. దేశంలో అనేక క్లిష్టమైన పరిస్థితులు ఈరోజు ఉద్భవించాయి. ఎందుకంటే బీజేపీ వాళ్ళ సిద్ధాంతాలు కానివ్వండి, వాళ్ళ ఆర్థిక విధానాలు కానివ్వండి, దేశాన్ని అందరికీ అభివృద్ధి ఫలాలు అందరికీ రీచ్ అవ్వట్లేదు. కులాల కుమ్ములాట్లు, మత వైరుధ్యాలు, డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ డిస్ట్రిబ్యూషన్, అన్ని ప్రాంతీయ విభేదాలు, ప్రాంతీయ అసమానతలు, ఒక సమాఖ్య స్ఫూర్తిని దెబ్బ కొడుతూ రీజనల్ పార్టీస్ని సపరేట్ చేయటం, స్టేట్ గవర్నమెంట్స్ని సపరేట్ చేయటం, వాళ్ళకి రావాల్సిన నిధులు ఇవ్వకపోవటం, గవర్నర్ని ఇంపోజ్ చేసి స్టేట్ గవర్నమెంట్స్ని డిస్టర్బ్ చేయటం, ఎమ్మెల్యేలను పర్చేజ్ చేయటం, సుస్థిరంగా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ కూడా కొలదొయ్యారు. ఇది ఎంతకాలం మనం భరిస్తూ చూడాలి? మన దేశం ఏమన్నా వనరులు ఏమైనా తక్కువ ఉందా? ఆర్థికంగా ఇంత వెనకబడి ఉండటానికి కారణం ఈరోజు నీటి యుద్ధాలు జరుగుతున్నాయంటే, ఈరోజు కూడా మనకి సాగునీరు, తాగునీరు లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, గ్రామాలకు ఎలక్ట్రిసిటీ లేదు, రైతులకి ఎలక్ట్రిసిటీ లేదు. అసలు ఇది అవసరమా? మనకున్నటువంటి వనరులు కనుక మనం సద్వినియోగం చేసుకుంటే, అవి నీటి వనరులు కానివ్వండి, ఆర్థిక వనరులు కానివ్వండి, మానవ వనరులు కానివ్వండి, ఖనిజ వనరులు కానివ్వండి, సుదూరమైన తీర ప్రాంతం ఉంది మనకి, బ్రహ్మాండమైన మనకి ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ ఉన్నాయి, ట్రాపికల్ కండిషన్స్ ఉన్నాయి,
వీటిని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోవటం వల్లనే సరైన ఆర్థిక విధానాలు సరైన పాలసీస్ లేకపోవటం వల్లనే మన దేశం ఇంకా వెనకబడి ఉంది. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా మనం డెవలపింగ్ కంట్రీస్గానే ఉండిపోయాం. డెవలప్డ్ కంట్రీగా ఇంకా మనం అవ్వలేదు. చైనా మనకంటే ముందుకు దాటి వెళ్ళిపోయింది. మనకన్నా దిగువన ఉన్నటువంటి కంట్రీస్ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ వాళ్ళు ఎకనామిక్ ఇండస్ట్రీస్లో అన్నింటిలో పైకి వెళ్ళిపోయారు. మనం మాత్రం కిందనే ఉన్నాం. వీటన్ని కారణం పొలిటికల్ పాలసీస్, దాన్ని డ్రైవ్ చేసే పార్టీస్. ఇప్పుడు అపోజిషన్ పార్టీ చాలా వీక్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక అపోజిషన్ పార్టీ రోల్ ప్లే చేయడంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పుడు దేశంలో ఒక క్లియర్ స్పేస్ అంటూ ఉంది. ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీకి ఎంతైనా ఆవశ్యకత ఉంది జాతీయ రాజకీయాల్లో. ఇవన్నీ ఆలోచించి ఆయన బీఆర్ఎస్ పార్టీ పెట్టారు. ఒక్క తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఆయన దేశవ్యాప్తంగా కూడా అనేక రీజనల్ పార్టీ హెడ్స్తో ఆయన చర్చిస్తున్నారు, అలైన్ అవుతున్నారు. సర్ప్రైజింగ్ ఏంటంటే 2019 తర్వాత ఎన్నో రాజకీయ పార్టీలు, అంటే పవర్లో ఉన్నటువంటి పార్టీలు కానివ్వండి, రీజనల్ పార్టీస్ కానివ్వండి, ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఒక సంఘీభావం వ్యక్తం చేసిన ఘటన ఇక్కడ తెలంగాణతోనే స్టార్ట్ అయింది. ఆ బీఆర్ఎస్ పార్టీతోనే స్టార్ట్ అయింది. 18వ తారీఖున ఖమ్మం సభ మేము చూశారు. అది నభూతో నా భవిష్యత్ అన్న విధంగా ఆ పార్టీ సభ జరిగింది. దానికి కేరళ చీఫ్ మినిస్టర్ విజయన్ గారు వచ్చారు, అలానే కేజ్రీవాల్ గారు వచ్చారు, పంజాబ్ నుంచి మాన్ గారు వచ్చారు, అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు. అందరూ సపోర్ట్ చేశారు. అందరూ ఒకే ముక్తకంఠంతో చెప్పారు, తెలంగాణ మోడల్ వీఆర్ ఇంప్రెస్డ్, వీల్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ స్టేట్ ఆల్సో, వీల్ గివ్ సపోర్ట్ టు కేసీఆర్. ఇప్పుడు రేపు మళ్ళీ అనేక మంది చీఫ్ మినిస్టర్ రాబోతున్నారు. అంటే పోస్ట్ 2019 కాంగ్రెస్ని వాళ్ళు ఆల్టర్నేటివ్ పార్టీగా యాక్సెప్ట్ చేసే స్థితిలో రీజనల్ పార్టీస్ లేవు. కేసీఆర్ గారిని వాళ్ళు ఈ రీజనల్ పార్టీస్ అన్నిటికీ ఒక టార్చ్ బేరర్గా వాళ్ళు అంగీకరించారు. సో ఈసారి ఆయన ఈ రీజనల్ పార్టీస్ అన్నిటినీ కలిపి ఒక ఫెడరల్ స్ట్రక్చర్, ఎస్పెషల్లీ మన సమాఖ్య స్ఫూర్తితో ఒక ప్రత్యామ్నాయ జాతీయ పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి అన్ని రకాలుగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఆయన పూర్తిగా సఫలీకృతుడవుతాడని నేనైతే అనుకుంటున్నాను. రైట్ సార్. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షులు అనుసరించబోతున్నారు. ఈ అంశాలని తెలుసు